నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఏపీలో కింది స్థాయి సిబ్బంది నేరాలకు శిక్ష అనుభవిస్తున్న ఎస్పీలు పల్నాడు హింసలో బిందు మాధవ్ను బలి చేసి తప్పించుకున్న ఉన్నతాధికారులు ఏపీలో ఎన్నికల అనంతర హింసపై సిట్ ఏర్పాటు ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో దర్యాప్తు బృందం 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం సొంత కాంట్రాక్టర్లకు సంక్షేమ పథకాల నిధులు చెల్లిస్తున్న వైకాపా సర్కార్ ఫిఫో విధానం పాటించకుండా నచ్చిన వారికి ముట్టజెప్తున్న అధికారులు నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం రైతుల రుణమాఫీ రాష్ట్ర ఆదాయ పెంపు మార్గాలపై చర్చించే అవకాశం మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులపై విధాన నిర్ణయం తీసుకోనున్న కేబినెట్ ఎన్డీఎస్ఏ మధ్యంతర సిఫార్సులపై జరగనున్న చర్చ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ శాతాలపై ఈసీకి సుప్రీంకోర్టు ప్రశ్నలు 48 గంటల్లోగా ఎందుకు ఇవ్వలేదని నిలదీసిన సీజేఐ ధర్మాసనం ఆంధ్రప్రదేశ్లో ఎవరో జ్వాలను రగిలిస్తే వేరెవరో దానికి బలైనట్లుంది సస్పెన్షన్కు గురైన పల్నాడు అనంతపురం ఎస్పీల పరిస్థితి ఎన్నికల హింసను అరికట్టేందుకు శతవిధాలా వారు ప్రయత్నించినా అన్ని విధాల నుంచి ఎదురైన సహాయ నిరాకరణతో దోషులుగా నిలబడాల్సి వచ్చింది వైకాపా నాయకులతో అంటకాగిన కింది స్థాయి సిబ్బంది నేరాలకు ఎస్పీలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది పల్నాడు ఇష్యూలో మనకు ముందుగానే తెలుసు అక్కడ ఏదో జరుగుతుంది. That is why we had changed the officer. We called for new officers. This young officer also has done his best in doing that thing. విన్నారుగా పల్నాడు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పనితీరు గురించి సీఈఓ ఎలా మెచ్చుకున్నారు. మరి అలాంటి బిందు మాధవ్ను కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు సస్పెండ్ చేసింది? ఎక్కడ తేడా జరిగింది? నిజానికి పల్నాడు జిల్లా ఎస్పీ సస్పెన్షన్ వెనుక పోలీస్ బాస్లు కింది స్థాయి అధికారుల సహాయ నిరాకరణే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. తన కింద పనిచేసే అధికారులు సిబ్బందిలో కొందరు వైకాపాకు కొమ్ము కాస్తూ శాంతి భద్రతల నిర్వహణను గాలికొదిలేశారు. అలాంటి డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, ఇతర సిబ్బందిలో 20 మందిని బదిలీ చెయ్యాలని బిందు మాధవ్ కోరినా పాత డీజీపీ పెడచెవిన పెట్టారని తెలుస్తోంది. పోలింగ్ తేదీ దగ్గర పడేసరికి ఆ పోలీసు అధికారులంతా బిందు మాధవ్కు సహాయ నిరాకరణ చేశారని తెలుస్తోంది. రోడ్లెక్కి రాళ్లు రువ్వుతున్న వైకాపా మూకల్ని నియంత్రించాలని ఎస్పీ ఆదేశించినా ఎవ్వరూ లెక్క చేసినట్లు కనిపించలేదు. పల్నాడు జిల్లాలో గొడవలు జరుగుతాయనే ముందే తెలిసినా అక్కడ పరిస్థితిని సమీక్షించి జాగ్రత్తలు తీసుకోవడంలో సీఎస్ జవహర్ రెడ్డి, ప్రస్తుత డీజీపీ హరీష్ కుమార్ గుప్తాల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పోలింగ్ రోజున ఐజీ శ్రీకాంత్ను మాచర్లకు ప్రత్యేక అధికారిగా పంపించారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి కూడా పల్నాడు జిల్లాలోనే ఉన్నారు. వీరంతా ఎవరి దారిన వారు ఆదేశాలివ్వడంతో ఎస్పీ ఏమీ చెయ్యలేకపోయారు. చివరకు ఈసీ మాత్రం బిందు మాధవ్ను సస్పెండ్ చేసింది. శాంతి భద్రతల నిర్వహణలో వైఫల్యానికి జిల్లా ఎస్పీగా ప్రాథమిక బాధ్యత ఎస్పీదే అయినా ఆయన ఎలాంటి నిస్సహాయ స్థితిని ఎదుర్కొన్నారో అక్కడి పరిస్థితుల్ని తరచి చూస్తే అర్థమవుతోంది. ఎన్నికల సమయంలో పల్నాడులో చోటు చేసుకున్న పరిణామాల్ని లోతుగా పరిశీలిస్తే షాకింగ్ విషయాలు తెలిసాయి. పల్నాడులో శాంతి భద్రతలు అదుపు తప్పకుండా పాత, కొత్త డీజీపీలతో పాటు సీఎస్ ఏం చేశారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హింసాకాండకు బాధ్యులుగా పల్నాడు, అనంతపురం ఎస్పీలను సస్పెండ్ చేయాలని ఎన్నికల సంఘానికి సీఎస్ సిఫార్సు చేశారు. నిజానికి వారిద్దరినీ నియమించింది ఎన్నికల సంఘమే. ఇక సీఎస్ బదిలీ చెయ్యాలని సిఫార్సు చేసిన పల్నాడు కలెక్టర్, తిరుపతి ఎస్పీ మాత్రం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో సీఎస్ నియమించినవారు. బిందు మాధవ్ను అప్పటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మొదట్నుంచి శత్రువులా చూశారని, ఏ విషయంలోనూ సహకరించలేదని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. అధికార పార్టీ కార్యకర్తల్లా పనిచేసిన కొందరు డీఎస్పీలు, సీఐలు కింది స్థాయి సిబ్బందిని కొనసాగిస్తే ఎన్నికల నిర్వహణ కష్టమని బిందు మాధవ్ నివేదిక సమర్పించినా అప్పటి డీజీపీ వారిని బదిలీ చేయలేదు. ఫలితమే ఈసీ చేతిలో సస్పెన్షన్ వేటుకు తాజాగా గురైన గురజాల డీఎస్పీ పల్లంరాజు, నర్సరావుపేట డీఎస్పీ వర్మ. కింది స్థాయి సిబ్బంది సహాయ నిరాకరణ చేయడంతో కొన్ని చోట్లకు ఎస్పీ వెళ్లి అల్లరి మూకల్ని చెదరగొట్టాల్సొచ్చింది.
పోలింగ్ రోజున నర్సరావుపేటలో వైకాపా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మనుషులు ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై దాడులకు దిగారు. వారిని చెదరగొట్టాలని ఎస్పీ ఆదేశిస్తే ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేస్తున్నామని, ఆయనే పంపేస్తారని పోలీసులు బదులిచ్చారు. ఇక నర్సరావుపేట ఎమ్మెల్యే వెంట 70 నుంచి 80 మంది 10 వాహనాల కాన్వాయ్తో తిరిగాయి. అన్ని వాహనాలకు ఎందుకు అనుమతించారని బిందు మాధవ్ అడిగితే 2 వాహనాలున్నాయని అబద్ధాలు చెప్పారు. పోలింగ్ రోజు మధ్యాహ్నం ఎమ్మెల్యే గోపిరెడ్డిని గృహ నిర్బంధం చెయ్యాలని, తన అనుమతి లేకుండా ఆయన్ను బయటకు పంపొద్దని ఎస్పీ ఆదేశించారు. కానీ కాసేపటికే గోపిరెడ్డి మున్సిపల్ స్కూల్ దగ్గర కనబడ్డంతో బిందు మాధవ్ అవాక్కయ్యారు. ఎందుకు వదిలేశారని అడిగితే ఓటేస్తానంటే బయటకు పంపామని పోలీసులు బదులిచ్చారు. ఇక మాచర్ల నియోజకవర్గం కండ్లకుంటలో తెదేపా ఇతర అభ్యర్థుల ఏజెంట్ల ఇళ్లకు వెళ్లి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి దాడులు చేశారు. వారు భయంతో డీఎస్పీకి ఫోన్ చేసి సాయం కోరితే వారిని ఆదుకోవడానికి రాకపోగా ఆ విషయాన్ని ఎమ్మెల్యే సోదరుడికి డీఎస్పీ చెప్పారు. ఫలితంగా బాధితులపై రెండోసారి దాడికి పాల్పడ్డారు. పోలింగ్ మర్నాడు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 100 మందితో కారంపూడి వెళ్లి తెదేపా కార్యాలయంపై దాడి చేసి పలువురిని కొట్టారు. కారుకు నిప్పు పెట్టారు. అయినా డీఎస్పీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. పల్నాడు జిల్లాలో కొందరు పోలీసులు అధికార పార్టీకి ఏజెంట్లలా పనిచేశారు. పోలింగ్ సందర్భంగా అల్లర్లు ప్రేరేపిస్తారని, అనుమానమొచ్చిన వారిని అరెస్టు చెయ్యాలని ముందు రోజు ఎస్పీ ఆదేశిస్తే వారిలో 30 మందిని వదిలేశారు. టెలికాన్ఫరెన్స్ లో ఎస్పీ ఇచ్చిన ఆదేశాల్ని ఎప్పటికప్పుడు అధికార పార్టీ నాయకులకు పోలీసులు చేరవేసేవారని తెలుస్తోంది. అభ్యర్థుల వాహనాల్ని ఆకస్మిక తనిఖీలు చెయ్యాలని ఎస్పీ ఆదేశిస్తే వారు చెయ్యకపోగా ఆ సమాచారాన్ని వారికి చేరవేశారు. హింసాత్మక ఘటనల్లో ఫలానా వాళ్లను అరెస్టు చెయ్యాలని ఎస్పీ ఆదేశిస్తే అధికార పార్టీ కార్యకర్తల్ని స్వేచ్ఛగా వదిలేశారు. అన్ని వైపుల నుంచి ఎదురైన సహాయ నిరాకరణతో ఎస్పీ బిందు మాధవ్ దాదాపు ఒంటరయ్యారు. కింది స్థాయి పోలీసు అధికారులు మాట వినకుండా వైకాపా ఎమ్మెల్యేల కనుసన్నల్లో పనిచేయడంతో మొత్తం గందరగోళమైంది. సిబ్బంది మీద నమ్మకం లేక కేంద్ర బలగాల సహకారంతో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ కు తరలించి తెల్లవారుజాము 5 గంటల వరకు అక్కడే ఉండి పర్యవేక్షించారు. అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ కు అదే తరహా సహాయ నిరాకరణ ఎదురైంది. స్పెషల్ బ్రాంచ్ సీఐ జకీర్ ను బదిలీ చెయ్యాలని అప్పటి డీఐజీ అమ్మిరెడ్డిని అమిత్ బర్దర్ కోరినా పట్టించుకోలేదు. తాడిపత్రి డీఎస్పీ గంగయ్య, సీఐ మురళీకృష్ణ ఎస్పీకి సహకరించకపోవడం, వైకాపా నాయకులతో కుమ్మక్కవడం వల్లే తెదేపా నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడులకు కారణంగా కనిపిస్తోంది. తాడిపత్రిలో ఘర్షణల నేపథ్యంలో అదనపు బలగాల్ని పంపాలని ఎస్పీ కోరినా ఉన్నతాధికారుల నుంచి స్పందన లేదని, చివరకు ఎస్పీఏ రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారని, ఆ క్రమంలో ఆయనకు గాయాలయ్యాయని పోలీసు వర్గాలు తెలిపాయి. వైకాపాకు కొమ్ము కాసే డీఎస్పీ వీఎన్కే చైతన్యను అమిత్ బర్దర్ కు తెలియకుండా కర్నూలు రేంజ్ డీఐజీ విజయారావు రాజంపేట నుంచి తాడిపత్రికి పిలిపించారనే చర్చ నడుస్తోంది. ఇక మొత్తం వ్యవహారంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యవహార శైలిపైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎస్ స్థాయిలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై ఒక్కసారైనా సమీక్షించని జవహర్ రెడ్డి ఎస్పీలు, కలెక్టర్ల సస్పెన్షన్ కు సిఫార్సు చెయ్యడమేంటని కొందరు అధికారులు ప్రశ్నిస్తున్నారు. పల్నాడు జిల్లాలో ఎన్నికల బందోబస్తుకు 34 కంపెనీల బలగాలు కావాలని కోరితే 19 కంపెనీల బలగాల్నే ఇచ్చి సర్దుకోమన్నారని అధికారులు చెబుతున్నారు. తీరా అక్కడ శాంతి భద్రతల సమస్యలు తలెత్తితే ఆ నెపాన్ని జిల్లా అధికారులపై వేసేసి ఉన్నతాధికారులు తప్పించుకున్నారనే అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై విచారణను ఎన్నికల సంఘం సిట్కి అప్పగించింది. ఈసీ ఆదేశాలతో ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో 13 మంది సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేస్తూ డీజీపీ ఉత్తర్వులు ఇచ్చారు. సిట్ బృందంలో ఏసీబీ ఎస్పీ రమాదేవి, ఏసీబీ అదనపు ఎస్పీ సౌమ్యలత, శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, సిఐడి డీఎస్పీ శ్రీనివాసులు, ఒంగోలు ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు, తిరుపతి ఏసీబీ డీఎస్పీ రవి మనోహరచారి, గుంటూరు రేంజ్ ఇన్స్పెక్టర్ భూషణం, విశాఖ ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ వెంకట్రావు, ఏసీబీ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, ఏసీబీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఒంగోలు పీటీసీ ఇన్స్పెక్టర్ మోయిన్, అనంతపురం ఏసీబీ ఇన్స్పెక్టర్ ప్రభాకర్, ఏసీబీ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ సభ్యులుగా ఉన్నారు. పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలో జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సిట్ బృందాన్ని డీజీపీ ఆదేశించారు. హింసాత్మక ఘటనల్లో ప్రతి అంశంపైన కేసు నమోదు చేసేలా చూడాలని, ప్రస్తుత దర్యాప్తును పర్యవేక్షించి అవసరమైతే కొన్ని అదనపు సెక్షన్లు కూడా కేసులో జోడించాలని సూచించారు. సంబంధిత నివేదికని 2 రోజుల్లో ఈసీకి పంపిస్తామని సిట్ బృందం తెలిపింది.
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో నేడు మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్ర ఆవిర్భావం జరిగి 10 ఏళ్లు పూర్తి కానున్నందున పునర్విభజనకు సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించనున్నారు. పునర్విభజన చట్టం షెడ్యూల్ 9, 10లోని 100కు పైగా ఆస్తుల విభజన, హైదరాబాద్లో ఏపీకి కేటాయించిన భవనాల స్వాధీనం, బకాయిల వివాదాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రైతు రుణమాఫీపై మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేసి తీరాల్సిందేనని సీఎం చెబుతున్న నేపథ్యంలో దానికోసం నిధుల సమీకరణ, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు వంటి అంశాలపై చర్చ జరగనుంది. రాష్ట్ర ఆదాయం పెంచుకునేందుకు వనరుల సమీకరణ, ప్రత్యామ్నాయ నూతన వర్గాల అన్వేషణపై కేబినెట్ చర్చించనుంది. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచడానికి అవసరమైన ప్రణాళిక, అకాల వర్షాలతో తడిసిన ధాన్యం వంటివి చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం. మేడిగడ్డ సహా అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన మరమ్మతుల విషయమై తెలంగాణ ప్రభుత్వం ఇవాళ విధానపర నిర్ణయం తీసుకోనుంది. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ సిఫార్సులపై సర్కార్ పూర్తి స్థాయిలో చర్చించనుంది. కమిటీ చేసిన సూచనలు, వాటిపై చేపట్టాల్సిన కార్యాచరణ, సంబంధిత అంశాలపై విస్తృతంగా చర్చించి ఓ నిర్ణయానికి రానుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ సహా అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు మరమ్మతుల విషయమై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. మేడిగడ్డ ఆనకట్ట 7వ బ్లాక్లోని పిఎస్ కొన్ని దెబ్బతినడంతో పాటు అన్నారం, సుందిళ్లలో సీపేజీ సమస్యలు వచ్చిన తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో అధ్యయనం చేయిస్తోంది. చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ ఇప్పటికే క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు బాధ్యులతో విస్తృతంగా చర్చించింది. 3 ఆనకట్టలకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలో న్యాయ విచారణ జరుగుతోంది. జస్టిస్ ఘోష్ ఆదేశాల మేరకు ఎన్డీఎస్ఏ కమిటీ నుంచి మధ్యంతర నివేదిక తెప్పించారు. వర్షాకాలం ప్రారంభమవుతున్న తరుణంలో ఆనకట్టలకు మరింతగా నష్టం వాటిల్లకుండా తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ మధ్యంతర నివేదికలో పలు సిఫార్సులు చేసింది. వర్షాలు వచ్చేలోపు 3 ఆనకట్టలకు సంబంధించిన గేట్లను పూర్తిగా తెరిచి ఉంచాలని, సీపేజీ సమస్యలను అరికట్టాలని తెలిపింది. మేడిగడ్డ ఆనకట్ట 7వ బ్లాక్లోని 20, 21వ గేట్లను కటింగ్ ద్వారా పూర్తిగా తొలగించాలని, ఆ బ్లాక్లోని మిగతా గేట్లు తెరిచేందుకు రాకపోతే వాటిని సైతం పూర్తిగా తొలగించాలని సూచించింది. ఇదే సమయంలో పగుళ్లు వచ్చిన పియర్స్ మరింత దెబ్బతినకుండా చుట్టూ రక్షణ చర్యలు చేపట్టాలని ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ తెలిపింది. ఇవన్నీ చేసినప్పటికీ తదుపరి నష్టం జరగబోదన్న హామీ ఇవ్వలేమని పేర్కొంది. వర్షాకాలంలోపు తగిన రక్షణ చర్యలు చేపట్టాలని జస్టిస్ పీసీ ఘోష్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే సూచించారు. మరమ్మతులపై నీటిపారుదల శాఖ ఇప్పటికే పలు దఫాలు సమావేశాలు నిర్వహించింది. ఎన్డీఎస్ఏ కమిటీ సిఫార్సుల మేరకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది. మేడిగడ్డ ఆనకట్టను నిర్మించిన ఎల్ఎన్టీ సంస్థ ప్రతినిధులతోనూ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బుజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ పాటిల్, ఈఎన్సీలు అనిల్, నాగేందర్రావు సమావేశమయ్యారు. వర్షాలు ప్రారంభమయ్యేలోపు చేయాల్సిన పనులకు సంబంధించిన అంశాలపై చర్చించారు. బ్యారేజీ నిర్మాణం పూర్తయినందున మరమ్మతులకు అదనపు వ్యయమవుతుందని, ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుందని ఎల్ఎన్టీ ప్రతినిధులు అంటున్నారు. పని పూర్తయినట్లు పొరపాటుగా ధృవీకరణ పత్రం ఇచ్చినట్లు క్షేత్రస్థాయి ఇంజనీర్ ప్రభుత్వానికి తెలిపారు. ఒప్పందం ప్రకారం పనులు చేయాల్సిందేనని నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ఎల్ఎన్టీ సంస్థకు స్పష్టం చేశారు. ఒప్పందంలో లేని పనులు చేస్తే ప్రభుత్వం నుంచి అదనంగా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని ఎల్ఎన్టీ ప్రతినిధులు వాదిస్తున్నారు. అన్నారం, సుందిళ్లతో పాటు మేడిగడ్డ వద్ద అవసరమైన మరమ్మతుల పనులను ఆయా నిర్మాణ సంస్థలు ప్రాథమికంగా ప్రారంభించినట్లు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. కావాల్సిన యంత్రాలు, సిబ్బందిని సమకూర్చుకునే పనిలో పడ్డారని అంటున్నారు. వీటన్నింటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అంశాలపై ఇవాళ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఇందులో భాగంగా మేడిగడ్డ సహా ఆనకట్టల అంశం, ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదికపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. నిపుణుల కమిటీ చేసిన సిఫార్సులు, చేపట్టాల్సిన మరమ్మతులపై సమావేశంలో చర్చిస్తారు. మధ్యాహ్నం జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలోనూ ఈ అంశం ప్రధానంగా చర్చకు రానుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ ఇచ్చిన మధ్యంతర నివేదిక, అందులోని సిఫార్సులు, అనుసరించాల్సిన కార్యాచరణపై విస్తృతంగా చర్చించి విధానపర నిర్ణయం తీసుకోనున్నారు. మేడిగడ్డ ఆనకట్ట పనులు పూర్తయినట్లు ధృవీకరణ పత్రం ఇచ్చిన వ్యవహారంలో ఇంజనీర్లపై చర్యలు తీసుకునే అవకాశముంది. ప్రభుత్వ విభాగాలన్నీ ఇక నుంచి తెలంగాణను టీఎస్ బదులుగా టీజీగానే ప్రస్తావించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. వాహనాల రిజిస్ట్రేషన్లలో తెలంగాణ సంక్షిప్త పదాన్ని టీజీగా పేర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో అధికారిక సమాచారాల్లో అంతటా టీజీగా ప్రస్తావించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ శాఖలు, ఏజెన్సీలు, అటానమస్ విభాగాలన్నిటిలోనూ వెంటనే అమలు చేయాలని స్పష్టం చేశారు. జీవోలు, నోటిఫికేషన్లు, నివేదికలు, లెటర్ హెడ్లలో టీజీ అనే పేర్కొనాలని ఉత్తర్వుల్లో సీఎస్ పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల బోర్డులు, వెబ్సైట్లు, ఆన్లైన్ ప్లాట్ఫామ్లలోనూ టీజీ ఉండాలన్నారు. టీఎస్ అని ముద్రించిన స్టేషనరీ, ప్రింటింగ్ మెటీరియల్ను తొలగించి టీజీతో కొత్తగా ముద్రించాలని ఉత్తర్వుల్లో తెలిపారు.
ఏపీలో పోలింగుకు ముందు పేదలకు పథకాల సొమ్ము జమ చేసేందుకు హడావిడి చేసిన ప్రభుత్వం ఇప్పుడు సొంత గుత్తేదారులకే పంచిపెడుతోంది. 2 రోజుల్లోనే 4,000 కోట్ల రూపాయల మేర చెల్లింపులు చేయగా వాటిలో 2 సంక్షేమ పథకాలకు మాత్రమే నామమాత్రంగా జమ చేశారు. గుత్తేదారులకు చెల్లింపుల్లో ఫిఫో విధానం పాటించకుండా నచ్చిన వారికి ఇచ్చుకుంటూ పోతున్నారు. మరో 2,000 కోట్లు అప్పులు తెచ్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. పోలింగ్ ముగిసి 4 రోజులైనా పేదల పథకాల సొమ్ములకు మోక్షం కలగడం లేదు. మరోవైపు ఉన్న నిధుల్లో అనుయాయి గుత్తేదారులకు చెల్లింపులు కొనసాగుతున్నాయి. క్విట్ ప్రోకో విధానాలకు అలవాటు పడ్డ అధికారులు పోలింగ్ తర్వాత ఇదే తరహాలో వ్యవహరిస్తున్నారు. గత బుధ గురువారాల్లో ప్రభుత్వం ఖజానా నుంచి దాదాపు 4,000 కోట్ల మేర చెల్లింపులు చేసింది. ఇందులో 1,480 కోట్ల ఆసరా సొమ్ములు, 502 కోట్ల విద్యా దీవెన సొమ్ములు మాత్రమే లబ్ధిదారులకు చెల్లించారు. ఎప్పుడో బట్టన్ నొక్కిన ఈ పథకాలకు తాజాగా చెల్లింపులయ్యాయి. ఇదే సమయంలో 2,000 కోట్ల వరకు అనుయాయులకు చెల్లించేశారు. పోలింగుకు ముందు రోజు మొత్తం 14,165 కోట్లు పేదలకు చెల్లించాలంటూ నానా హంగామా చేసిన సీఎస్ జవహర్రెడ్డి ప్రస్తుతం ఆ చెల్లింపులపై పెద్దగా దృష్టి పెట్టలేదనేందుకు తాజా పరిణామాలు నిదర్శనంగా నిలిచాయి. ఆసరా, విద్యా దీవెన పథకాల కింద మరికొంత సొమ్ము ఇంతకు ముందే చెల్లించినట్లు సమాచారం. ఇవి కాకుండా వైఎస్సార్ చేయూత, ఈబీసీ నేస్తం, వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా, రైతులకు పెట్టుబడి రాయితీ సొమ్ములు జమ చేయాల్సి ఉంది. శుక్రవారం నాటి పరిస్థితుల ప్రకారం ప్రస్తుతం చేతిలో 200 కోట్ల నగదు ఉన్నట్లు సమాచారం. అంటే వేస్ అండ్ మీన్స్ కింద తీసుకున్న చెల్లింపులు కూడా రిజర్వ్ బ్యాంకుకు పూర్తి చేసినట్లే. మరోవైపు వచ్చే మంగళవారం రిజర్వ్ బ్యాంకు నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొని మళ్లీ రుణ సమీకరణకు ప్రయత్నిస్తున్నారు. ఈ రూపేణా 2,000 కోట్లు తీసుకురానున్నారు. ఆ నిధులు బుధవారం ఖజానాకు చేరుతాయి. రోజూ వివిధ రూపాల్లో వచ్చే నిధులు కలిపి చెల్లింపులకు ఏర్పాట్లు చేస్తున్నారు. పథకాలకు అంతంత మాత్రంగా చెల్లిస్తున్న అధికారులు మరోవైపు అనుయాయి గుత్తేదారులకు మాత్రం బిల్లులను చెల్లిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో పెండింగ్ లో ఉన్న బిల్లులను ఈ ఆర్థిక సంవత్సరానికి బదిలీ చేస్తూ బడ్జెట్ సమయంలోని నిర్ణయం తీసుకున్నారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ ఆమోదం పొందాల్సిన అవసరం లేకుండా ఇది ఉపయోగపడింది. ఎన్నికల తర్వాత కూడా అనుయాయులకు బిల్లులిచ్చే క్రమంలోనే అప్పట్లో బడ్జెట్ విడుదల మార్గదర్శకాలు ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లు పేర్కొంటున్నారు. పోలింగ్ పూర్తయ్యాక తమ వారికి బిల్లుల చెల్లింపుల్లో ప్రాధాన్యమిస్తున్నారు. మరోవైపు అనేక మంది గుత్తేదారులు, సరఫరాదారులు ఈ చివరి నిమిషంలోనూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రస్తుతం పాలనలో రాష్ట్ర ఉన్నతాధికారులదే కీలక పాత్ర. ఖజానా చెల్లింపుల్లో స్క్రీనింగ్ కమిటీ నిర్ణయాలే ముఖ్యం. 2019లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నప్పుడు అప్పటి ఉన్నతాధికారులు ఫిఫో విధానం పక్కాగా పాటించారు. తొలుత వచ్చిన బిల్లును తొలుత చెల్లించాలని ఈ విధానాన్ని అనుసరిస్తే ఎవరి నుంచి విమర్శలు ఉండవు. ఇందుకు భిన్నంగా వైకాపా ప్రభుత్వంలో ఆర్థిక శాఖ అధికారులు వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సమయంలోనూ ఫిఫోను విస్మరించి పెద్దల మాటలకే పెద్దపీట వేస్తున్నారు. స్ట్రాంగ్ రూముల వద్ద భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించేలా రిటర్నింగ్ అధికారులకు దిశానిర్దేశం చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఆంధ్రప్రదేశ్ సీఈఓకు, డీజీపీలకు తెలుగుదేశం నేత దేవినేని ఉమా లేఖ రాశారు. వైకాపా అరాచకాలను దృష్టిలో పెట్టుకుని స్ట్రాంగ్ రూముల వద్ద భద్రతా విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై ఈసీ ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. కొందరు పోలీస్ అధికారులు ఎన్నికల సంఘం ఆదేశాలను పాటించలేదని ఆక్షేపించారు. కౌంటింగ్ రోజున పోలీస్ అధికారులు తటస్థ వైఖరితో విధులు నిర్వహించేలా ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను పాటించేలా చూడాలని లేఖలో కోరారు. సీఎం జగన్ కుటుంబ సభ్యులతో కలిసి లండన్ పర్యటనకు వెళ్లారు. శుక్రవారం రాత్రి తాడేపల్లి నివాసం నుంచి రోడ్డు మార్గంలో గన్నవరం విమానాశ్రయంకు చేరుకున్న ఆయన ప్రత్యేక విమానంలో లండన్ బయలుదేరి వెళ్లారు. తిరిగి ఈ నెల 31న రాష్ట్రానికి రానున్నారు. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి సన్నాహాలు, ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొనుగోళ్ల కేంద్రం నుంచి ధాన్యాన్ని వీలైనంత త్వరగా మిల్లులకు తరలించాలన్నారు. ఇటీవల అకాల వర్షాలతో తడిసిన ధాన్యం విషయంలో రైతులకు నష్టం జరగకుండా చూడాలని సీఎస్ తెలిపారు. జూన్ 12న బడులు ప్రారంభమయ్యే నాటికి అమ్మ ఆదర్శ పాఠశాల పనులు పూర్తి చేయాలని చెప్పారు. పాఠశాలలు ప్రారంభమైన రోజునే విద్యార్థులకు నోట్బుక్లు, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ అందించాలన్నారు. విద్యుదీకరణ, మరుగుదొడ్లు, తాగునీరు, పెయింటింగ్, ఫర్నిచర్, చిన్నపాటి మరమ్మతుల్లో నాణ్యత ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలకు చేతలకు పొంతన లేకుండా పోతుందని భారాస సీనియర్ నేత దేవి ప్రసాద్ ఆక్షేపించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉందన్న ఆయన రైతులకు భరోసా ఇచ్చే స్థితిలో ప్రభుత్వం లేదని ఆరోపించారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసిన కొనే నాథుడే కరవయ్యాడని, కొనుగోళ్లు, బోనస్ విషయంలో భారాస నేతృత్వంలో రైతులు ఆందోళన చేసినా కనికరం లేదని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగాయని గగ్గోలు పెట్టిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రజలపై రిజిస్ట్రేషన్ ఛార్జీల భారం మోపబోతున్నారు తున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ భూములు అమ్మొద్దని నాడు నీతులు చెప్పి నేడు భారీగా భూముల అమ్మకానికి తెర లేపబోతున్నారని తెలిపారు.
పత్రికల్లో అనేక సందర్భాల్లో వార్తలు చూస్తూ ఉన్నాం. రైతాంగం అధికారుల కాళ్ళ మీద పడడం, మా పంట కొనండి సారు అని ఇవాళ మోకరిల్లుతున్నటువంటి ఒక దుర్వ్యవస్థను ఇవాళ తెలంగాణ ప్రాంతంలో చూస్తూ ఉన్నాం. ఒకవైపేమో ధాన్యం అంతా తడిచిపోతా ఉంది. ధాన్యం తడిచిపోయిన నీళ్లలో ధాన్యం తేలుతా ఉంటే ప్రభుత్వానికి పట్టింపు లేదు. ప్రభుత్వం తడిచిన ధాన్యం కొనండి అని ఆదేశాలు మాత్రం పత్రికల్లో వస్తూ ఉన్నాయి, కానీ ఆచరణలో ఎక్కడ కూడా సరైనటువంటి రీతిలో అధికార స్పందన లేదనేటువంటి మాట వాస్తవం. సిరివెన్నెల సీతారామశాస్త్రి లేని సినిమా ప్రపంచంలో తాను అనాథనయ్యానని ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ భావోద్వేగానికి గురయ్యారు. ఇటీవల కొత్త సినిమా ప్రారంభిద్దామనుకున్న తనకు పాటల విషయంలో సిరివెన్నెల లోటు కనిపించిందని కృష్ణవంశీ కన్నీటి పర్యంతమయ్యారు. సిరివెన్నెలకు నివాళిగా శృతులయ్య ఫౌండేషన్ యుఎస్ఏకు చెందిన శ్రీరామ్ చెరువు నా ఉచ్ఛ్వాసం కవనం పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. మే 19 నుంచి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు ఈటీవీలో నా ఉచ్ఛ్వాసం కవనం ప్రసారం కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో నిర్వహించిన కార్యక్రమానికి కృష్ణవంశీ ముఖ్య అతిథిగా హాజరై ప్రోమోను విడుదల చేశారు. సిరివెన్నెల మాటలను నలుగురికి చెప్పడానికే 2 ఏళ్ల పాటు శ్రమించి ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశామని, అందుకు సహకరించిన దర్శకుడు త్రివిక్రమ్, ప్రసారానికి ముందుకొచ్చిన ఈటీవీకి నిర్వాహకులు శ్రీరామ్ చెరువు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదృష్టం నాకు దొరికిన మహా అదృష్టం. ఏ రకమైన అర్హత లేకపోయినా ఆయన కొడుకు కింద తీసుకున్నారు. ఇంట్లోనే వాళ్ళ ఇంట్లోనే పడి ఉండేవాడు. ఆయన ఉండే ఒక ధైర్యం, యాక్చువల్గా ఒక 6-7 నెలల నుంచే సినిమా స్టార్ట్ చేద్దాం, కొత్త సినిమా స్టార్ట్ చేయాలని, కానీ నాకు పాటలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ముందు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఇలాంటి పాటలు ఉంటాయి, ఇలాంటి కథ అని అనుకుని వెళ్ళేవాడిని. వాళ్ళు అది లేదు, ఒక రకంగా అనాథం అంటారు కదా. తెలంగాణ ఉద్యమకారుడు గోసుల శ్రీనివాస్ యాదవ్ పత్రికా వ్యాసాల సంకలనం సన్ ఆఫ్ ది సాయిల్ భూమిపుత్రుడు పుస్తకాన్ని భారాస్ అధినేత కేసీఆర్ ఆవిష్కరించారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఈ పుస్తక ఆవిష్కరణలో మాజీ మంత్రి హరీష్ రావు, సీనియర్ నేత బాలమల్లు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమం 10 ఏళ్ల భారాస పాలనలో వివిధ పత్రికల్లో రాసిన వ్యాసాలను సంకలనం చేసి శ్రీనివాస్ యాదవ్ ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారు. సార్వత్రిక ఎన్నికల వివిధ దశల్లో నమోదవుతున్న పోలింగ్ శాతాలపై ఖచ్చితమైన అధికారిక సమాచారాన్ని ఎన్నికల సంఘం సకాలంలో ఇవ్వలేకపోవడంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ప్రశ్నను సంధించింది. పోలింగ్ పూర్తయిన 48 గంటల్లోగా ఓటింగ్ శాతం డేటాను ఆయా నియోజకవర్గాల వారీగా ఈసీ వెబ్సైట్లో ఎందుకు ఉంచలేకపోతున్నారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం నిలదీసింది. వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను మే 24వ తేదీకి వాయిదా వేసింది. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై ధర్మాసనం విచారణ జరిపింది. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల ప్రథమ, ద్వితీయ దశల పోలింగ్ శాతాలను అధికారికంగా వెల్లడించడంలో తీవ్ర జాప్యం జరగడం, ఆ గణాంకాలను పదే సవరించడంపై సందేహాలు తలెత్తడంతో పాటు విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పోలింగ్ సమగ్ర డేటాను 48 గంటల్లోగా ఈసీ వెబ్సైట్లో అప్లోడ్ చేసేలా ఆదేశించాలని ఏడీఆర్ పిటిషన్ దాఖలు చేసింది. చార్ధామ్ యాత్రలో వీడియోలు, రీల్స్ చిత్రీకరణపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం పుష్కర్ సింగ్ భక్తుల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎస్ తెలిపారు. ఆలయ ప్రాంగణాల 50 మీటర్ల పరిధిలో వీడియోలు, రీళ్ల చిత్రీకరణపై నిషేధం ఉంటుందని పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణాల్లో రీల్స్ చేయడం భక్తులకు ఇబ్బందిగా మారడంతో పాటు మత విశ్వాసాలను దెబ్బతీస్తోందని సీఎస్ వ్యాఖ్యానించారు. చార్ధామ్ యాత్రకు దేశ విదేశాలకు చెందిన 26 లక్షల మంది భక్తులు తమ పేర్లు నమోదు చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. హరిద్వార్, రిషికేశ్కు గతేడాది కంటే ఈసారి రెట్టింపు సంఖ్యలో భక్తులు వస్తున్నారని చెప్పారు. ఈ నెల 10న కేదార్నాథ్ ఆలయం ద్వారాలు తెరిచిన నాటి నుంచి 1,00,000 మందికి పైగా భక్తులు దర్శించుకున్నట్టు దేవస్థానం వర్గాలు తెలిపాయి. హిందువులు పరమ పవిత్రంగా భావించే చార్ధామ్ యాత్ర యమునోత్రి నుంచి మొదలై గంగోత్రి, కేదార్నాథ్ మీదుగా బద్రీనాథ్ వద్ద ముగుస్తుంది. రష్యాకు తమ దేశం ఆయుధాలను సరఫరా చేస్తోందని వస్తున్న ఆరోపణలను ఉత్తర కొరియా ఖండించింది. రష్యాకు తాము ఎటువంటి ఆయుధాలను ఎగుమతి చేయడం లేదని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ వెల్లడించారు. ఉత్తర కొరియా రష్యన్ ఆయుధ లావాదేవీలపై బయట వస్తున్న ఊహగాలను అసంబద్ధమైనవని ఆమె తోసిపుచ్చారు. అధునాతన సైనిక సాంకేతికతలు, ఆర్థిక సహాయానికి ప్రతిఫలంగా ఉక్రెయిన్లో యుద్ధం కోసం రష్యాకు ఫిరంగి, క్షిపణులు, ఇతర ఆయుధాలను ఉత్తర కొరియా సరఫరా చేస్తోందని అమెరికా, దక్షిణ కొరియాలు ఆరోపణలు చేస్తున్నాయి.
ఉన్నాయి. తాజాగా వీటిపై స్పందించిన యో జోంగ్ అమెరికా, దక్షిణ కొరియా తమపై పదే పదే తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. తమ సైనిక సాంకేతిక సామర్థ్యాలను ఏ దేశానికి ఎగుమతి చేయాలనే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. ఇటీవల తాము పరీక్షించిన క్షిపణులు 5 ఏళ్ల ఆయుధ నిర్మాణ ప్రణాళికలో భాగమని తెలిపారు. ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ ముంబై ఇండియన్స్పై 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. 215 పరుగులను ఛేదించే క్రమంలో ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసి ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది. పూరన్ 29 బంతుల్లో 75, కేఎల్ రాహుల్ 41 బంతుల్లో 55 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో తుషార, పీయూష్ చావ్లా తలో 3 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 38 బంతుల్లో 68, నమన్ ధీర్ 28 బంతుల్లో 62 పరుగులు చేయగా మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. లక్నో బౌలర్లలో రవి బిష్ణోయ్, నవీన్ ఉల్ హక్ తలో 2 వికెట్లు, కృణాల్ పాండ్యా, మోసిన్ ఖాన్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్తో ఇరు జట్లు తమ లీగ్ దశను ముగించాయి. లక్నో 14 మ్యాచ్ల్లో 7 విజయాలు సాధించగా ముంబై 4 మ్యాచ్ల్లో గెలుపొందింది.